సినిమా ప్రమోషన్స్ కోసం ఒంగోలుకు సినీ నటుడు పృథ్వీరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సినీ నటుడు పృథ్వీరాజు కోరారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణమని, వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి 136 అసెంబ్లీ 21 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని గాలికి వదిలేసిన మంత్రులు ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జనసేన తెలుగుదేశం కూటమి మొత్తం ఆ ప్రయత్నం మీదే ఉన్నాం. మేమందరం అలర్ట్ చేసాం ప్రజల్ని. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో గట్టిగానే మేము కృషి చేస్తున్నాం. ఈసారి దొంగ ఓట్లు పడే ఛాన్స్ లేదు. నిజాయితీ గల నాయకుడిని ఈసారి ఎన్నుకుంటారు. అవి ఎప్పుడో పాత రోజులేవి, ఇప్పుడు ఏం బాణాలు కదా. కాంగ్రెస్ పార్టీ బాణం ఒక స్థిరత్వానికి, ఒక ప్రజా సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి 2 జెండాల కలయిక అద్భుతం. ఇప్పుడు ఒకటే మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు. పృథ్వీరాజుని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు? నేను ఏదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే, ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్సులు వేస్తున్నాడు, అలాంటి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారన్నట్టే చేశాను నేను. సరే, అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నాడు, ఇతను గడ్డం పెట్టాడు బోడీ గారు లాగా, డూప్ లాగా, ఏంటిది అనుకున్నాను నేను. అప్పుడు ప్రచారానికి వెళ్ళాం, అప్పుడు క్లీన్ షేవ్. ఈయన కాదే అనుకున్నాను నేను. డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్సుల గురించి, సినిమాల గురించి, కలెక్షన్ల గురించి, డిస్ట్రిబ్యూటర్లు, ఒంగోలు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటంటే. ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి? 4.5 సంవత్సరం ఎవడైనా మాట్లాడాడా? ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల. ప్రజలు చూస్తున్నారు, తీర్పు అద్భుతంగా ఉంటుంది. 136 స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే 21 ఎంపీ స్థానాలు రాసుకోండి. ఇది నేను వస్తున్నా త్వరలో, మార్చిలో ప్రచారానికి, అప్పుడు చూపిద్దాం మిగతా సంగతి అంతా. నేను పోటీ చేయనండి, నేను ఆ కూటమి వెనకాల ఉంటాను. నేను ఇప్పుడు మా చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు ఒకటే. ఇప్పుడు ఇది తప్పితే ఇంకేముంది? ఇప్పుడు ఈ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా? లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయా? నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఎందుకండి మాట్లాడినాయి? నీవు చేసిన అభివృద్ధి ఏది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉండేవి, ఇప్పుడు ఎవరో ఏం మాట్లాడలే. కొత్తగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేవాడు చిరంజీవి గారి సినిమాలో, ఏదో సినిమాలో పెట్టారు కదా, అది గుడ్ మార్నింగ్ అని ఒకటి వస్తుంది. ఆవిడేమో రోజా గారు గుడ్ మార్నింగ్ అని కొత్తగా పెట్టింది. ఇది ఇలాగే ఈ బూతులు మినిస్టర్లు, బూతులు యూనివర్సిటీ కుప్పగోలు రోజు దగ్గరలో ఉంది 100 డేస్లో. అసలు రాజధాని లేదు. 3 ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇంకా మా మనవాడిని అడిగా, రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి, ఇంకా మీరు ఎంత చదువుకుని, ఎంఏ చదువుకుని ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ ఉంది రాజధాని? ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది, వచ్చాక ప్రచారరథం ఎక్కి దుమ్ము దులుపుతాను. ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బి వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ బాబుది రెడ్ డైరీ అన్నారు కదా, నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని. ఆ డైరీ బయటికి తీస్తాను.